నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. నిన్న పెట్టిన వీడియోలో క్వశ్చన్ అడిగినా కదా, దాంట్లో మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చూసుకోండి. నేనైతే ఆన్సర్ అయితే చెప్తాను. నేను ఇక్కడ నుంచి 1:46కి అయితే పోయినా, అక్కడ పేపర్లు ఇచ్చి ఇంటికి వచ్చేసరికి 3:11 అయితే అయింది. ఒకసారి మళ్ళీ చూసుకోండి మీలో ఎంతమంది కరెక్ట్గా కామెంట్ చేసినారో. ఇదైతే కరెక్ట్ అయిన ఆన్సరు. ఈ ఇంటికి ఎదురుగా ఒక స్కూల్ ఉన్నది. ఆ స్కూల్ ఏం స్కూల్ అని నన్ను అడుగుతున్నారు. మన ఇండియాలో అయితే ఇది కాకతీయ స్కూలు, ఇది జూనియర్ కాలేజు, ఏదేదో చెప్పచ్చు. ఈడ అరబ్బీలో ఉంటాయి. ఏమని చెప్పు వాళ్ళ అన్నోళ్ళ ఇంటికి కూడా నీళ్ళు పడుతున్నారా? వాళ్ళకి కూడా అయిపోయినాయేమో నీళ్ళు. ఇది ఏం స్కూలో తెలీదు. అక్కడైతే బోర్డు వేసున్నారు, ఇంగ్లీష్లో కూడా రాసున్నారు, ఏందో ఎల్బిటి అని. ఏందో పొద్దున్నే కేకలు పెడతా ఉంటారు ఈ స్కూల్లో. గేమ్స్ ఆడిస్తారు. అందుకు ఎవరైనా గెలిచినారనుకో ఓని కేకలు పెడతారు. పొద్దున్నే వచ్చినారు చూడు, ఎన్ని బండ్లు ఉన్నాయో. ఆడిపోతే దగ్గరికి చూడండి మీరే ఏం స్కూలు. లోపల ఏదో ఆడుతూ ఉంటారు, ఫుట్బాల్ ఏదో, అందుకు అరుస్తూ ఉంటారు కేకలు పెడతా. ఇది స్కూలు చూసినారా? దాని పేరు ఏదో నాకు తెలీదు, దానిపైన అన్నీ రాసి ఉన్నారు, మీరే చూసుకోవాలా. పొద్దున్నే 6కే వస్తారు. మనం ఎట్ట క్రికెట్ ఆడతామో వీళ్ళు అది ఆడతారు, ఫుట్బాల్. దానికోసం పొద్దున్న వచ్చేస్తారు. పొద్దున్న వచ్చి కేకలు పెడతాంటారు ఓ అని. నిన్న తోఫిక్ భాయ్ ఆమె ఇచ్చింది కదా ఈ పచ్చళ్ళు, ఈ 2 బ్రెడ్లో పెట్టుకుని తింటే బాగుంటాయి అన్నాడు. 2 ఉన్నాయి. ఆయనకు ఒకటి, నేను ఒకటి, 2 చేయాలి. ఆయనకు ఒకటి ఇచ్చేస్తా. ఏంలా ఈ జైత్లో నానబెట్టినారు అంతే. ఏదో ఈ కూరగాయలు వేసేసినారు, నానబెట్టినారు. స్మెల్ మాత్రం భలే వస్తుంది, కూరగాయ స్మెల్ వస్తుంది. ఇదో పక్క పెడదాం. ఇదే జైత్ అంటే ఇదే, ఈ గింజలు దీంతో వచ్చిన నూనె అనమాట ఇది అనుకుంటా నేను. వీటిని వాళ్ళు జైత్ అనేది. దీంతో బయటికి ఇచ్చేద్దాం. లేచినాడో లేదు, లేచినా ఇచ్చేదే, లేకపోయినా ఇచ్చేదే. మళ్ళీ అయినా లేచి తింటాడు, ఎందుకంటే ఆయన ఇచ్చిన ఐడియా కాబట్టి. ఇవి రాలిపోతున్నాయి, దీనికి ఇంకా ఏమన్నా పెట్టుకొని తింటారేమో తెలీదు. తోహిక్ ब्रो नाश्ता तुम बोले ना ये रखे का खाएगा, 2 है मेरे पास, एक तुमको दिया, मैं एक खाएगा. ఓకే, వెల్కమ్. ఆయనకైతే ఒకటి ఇచ్చేసిన, ఇంకొకటి మనం ట్రై చేద్దాం. ఇది మళ్ళీ ఇది ట్రై చేద్దాం మనం. స్వామి మెసేజ్ వచ్చే భయం. ఇది బ్రెడ్ కాల్చిండి ఇంకా బాగుండు, కానీ కాల్దా. బాగుంది, నిజంగా చాలా బాగుంది. సూపర్. ఇంకా దీంట్లో వాళ్ళు సాసులు అవన్నీ వేస్తారు కదా, అవన్నీ వేసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. ఇట కూడా చాలా బాగుంది. ఇది జైతూన్ అంటారు కదా, ఈ నూనె బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది అంటారు వీళ్ళు, అందుకే బాగా తింటారు దీన్ని. మా మేడం రూము పైన ఉంటుంది. ఆ పైనుంచి దాన్ని మళ్ళీ చూసింది ఇప్పుడు. అదేమో గలీజ్గా కనిపించింది. అది ఉంది కదా మస్బాక్, ఆ స్విమ్మింగ్ పూల్ వెనక పక్క పైన ప్లాస్టిక్ అంతా ఊడిపోయిందని చెప్పిలా, అది ఇప్పుడు మళ్ళీ చూసినట్టున్నది. వెంకీ అది గలీజ్గా ఉంది వెంకీ, దాన్ని మొత్తం ప్లాస్టిక్ అంతా పెరికే అని చెప్పి ఫోన్ చేసింది. ఏం చేయాలా, ఇంకా అదంతా పెరకాలి. ఇప్పుడే స్నానం చేసి రెడీగా ఉండ, ఇంకా మేడం ఎడకన్నా పోతుందేమో అని. ఆ పని పెట్టింది, బయటికి అడిగి పోదేమో అందుకు ఈ పని పెట్టింది. ఇది అయిపోయినాక ఏమన్నా పోతుందో. అన్ని ఆయుధాలు కూడా ఇచ్చింది.
బాగున్నది. ఎందుకు నేను గబ్బు చేస్తాను మా మేడం. ఊరికే లేచిన కాడ తోసేసి ఇది తీసేయనింది ఇదంతా. ఆమె పైన చూస్తా అంటే గలీజ్గా ఉన్నదంట. మళ్ళీ టైల్స్ పగలగొట్టకాకంట. అది టైల్స్ ఎందుకు పగలగొడతారు? ఇది ఊరికి అట్టంటే లేదు. మేడము తోఫీకుని పిలుచుకో అన్ని ఇచ్చిన పట్టుకుంటాడు అని. ఎందుకులే మేడం, ఏం అవసరం లేదులే, నిలబడుతుందిలే నిచ్చినని. ఎందుకైనా మంచిది వెంకి పిలుచుకోనింది. వద్దులే మేడం, నేను పిలిస్తే బాగుండదులే అని చెప్పిన. నిద్రపోతూ ఉంటారు. ఎందుకు మళ్ళీ ఆయన్ని పిలిచేది? ఒక 10 సెకండ్లు ఉంటే ఎక్కేస్తా పైకి. మళ్ళీ అవసరం లేదు నిత్యంతో. మళ్ళీ ఆయన నేను టిఫిన్ ఇచ్చినప్పుడే నిద్ర లేలా. ఇంకా టిఫిన్ కోసం నేను ఇచ్చినా కాబట్టి టిఫిన్ ఆమె లేచినాడు. మళ్ళీ ఇప్పుడు పిలిస్తే బాగుండదులే అని చెప్పి వద్దులే మేడం. చెట్లు కూడా మొలుస్తున్నాయి చూడు. చెట్టు మొలిచింది చూడ. ఈ ఎండ మాత్రం వదిలేస్తుంది ఇక్కడ. సెగ. దీన్ని కూడా క్లీన్ చేయమని సోలార్ది. అబ్బా అయిపోయింది సగం. మొత్తం ఇదంతా తీసేసిన మొత్తం తోసేసిన కూడా. ఇక్కడ చెట్లు లేచిన ఇక్కడ అట్లా లేస్తున్నాయి ఇక్కడ అన్ని చెట్లు. ఇలా ఇది పెప్పులు లేసి వస్తుంది. ఇదంతా లేసి వస్తుంది. వచ్చిన కాడికి పెరగమని మేడం. అతుక్కోండేదేమో అట్టే పెట్టి ఓన్లీ లేసి వచ్చేది మాత్రం పెరగాలి. పొద్దున్న ఇది ఒక సాగు. నీళ్ళు పోసుకున్నాక ఈ పని. నీళ్ళు పోసుకోకముందన్న అయితే ఏం కాదు. మళ్ళా చెమట కడతారు, మళ్ళా స్నానం చేయాల్సి వస్తుంది. ఇదో వాళ్ళకి చూసింటుంది మేడం, వాళ్ళది నీట్గా ఉన్నది. ఇంక ఈ పక్కంతా లేచి వస్తుందని తీసేమని. అయినా టైల్స్ పైన వీళ్ళు ప్లాస్టిక్ ఎట్టేసారు నాకు అర్థం కావాలి. ఇవన్నీ టైల్స్ ఉన్నాయి, వీటిపైన ప్లాస్టిక్ ఎట్టొచ్చింది అది అర్థం కావాలి నాకు. ఎంత పనైనా వాళ్ళు చెప్తే చేయొచ్చు, కానీ గిరిగిరి మాత్రం ఉండకుండా ఉంటే చాలు. ప్రతి ఒక్కరు కోరుకునేది అదే ఈ గల్ఫ్లో. వాళ్ళు ఏ పని చెప్పినా చేస్తారు. అంటే ఏ పని అంటే ఇటాటి మామూలే, ఇటాటి అన్నీ చెప్తా ఉంటారు. చేయొచ్చు, కానీ మనల్ని బాగా చూసుకుంటే చేయొచ్చు. మనల్ని బాగా చూసుకోకుండా నస పెడతా రోజు గిరిగిరి చేస్తా ఉన్నాను అనుకో, బొచ్చు కూడా చేయరు ఊరు. నేను కూడా చేయను. బాగా చూసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా కూడా సరే అని చెప్పి 5 నిమిషాల పనే కదా చేద్దామని చెప్పి చేస్తాను. ఇదంతా వైట్ పెయింట్ ఏమో ఉన్నట్టున్నది. వైట్ కొడతారు కదా, కూల్ పెయింట్ వైట్ పెయింట్ ఏదో అంటారు కదా, అదేమో. కానీ లేచిన కాడికి లాగిన, ఇంకా మిగతా అంతా అట్టే పెట్టేసిన. మేడం కూడా వచ్చిన కాడికి పెరిగే వెంకి చాలు. ఇది వచ్చిన కాడికి పెరిగితే ఇది వచ్చింది. బా దుమ్ము. పది నిమిషాల పని. ఈ పనికి 2 సార్లు నీళ్ళు పోసుకోవాలి. గబ్బు అయిపోయేలా ఇప్పుడు మళ్ళా
ఇప్పుడు మళ్ళీ పోయి నీళ్ళు పోసుకోవాలి, లేకపోతే చచ్చిపోతాం చెమటకి వాసనకి. అయిపోయింది, చూసారా ఎంత నీట్గా వచ్చిందో. ఫస్ట్ అంతా బొప్పులు లేచి ఉన్నింది, నీట్గా చేసిన. చాలామంది అన్న మాకు వీజా చూడు మేము వచ్చాం, మాకు వీజా చూడు మేము వచ్చాం అంటున్నారు. చూశారు కదా ఎట్లుంటుందో పని. ఇవన్నిటికీ మనం భరించుకునేటట్టయితేనే ఇక్కడికి రావాలి, లేదంటే ఇక్కడ చేయలేం. ఇవన్నీ కూడా చేపిస్తారనమాట. అంటే ఇది మామూలు నాకు తెలిసి ఇది తక్కువే, ఇంకా చాలా కష్టపెట్టే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందిని అయితే ఏడాదికి కూడా తీసుకొని పోయి పని చేపిస్తూ ఉంటారు, అవి కూడా ఉంటాయి. చెప్పలేం, చేయొచ్చు బా ఎంత కష్టమైనా, కానీ గిరిగిరి ఉండకూడదు. టయానికి ఫుడ్ పెట్టేవాళ్ళు గిరిగిరి ఉండకుండా, టయానికి జీతాలు ఇచ్చేవాళ్ళు ఇళ్ళల్లో అయితే ఎంత పనైనా చేయొచ్చు సార్. ఇదేముంది చిన్న పనే అయినా పర్లేదు నా, మేము చేసుకుంటాము, మాకు వీజా చూడంటే. నేనైతే వీజా తీయలేను, దాని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియో పెట్టినా, అది చూసారా లేదా మీరు? ఇంకా కామెంట్లు చేస్తున్నారు అన్న వీజా చూడు వీజా చూడు అని. వీజా ఇక్కడ డైరెక్ట్ మనకి హీరో, దాని గురించి సపరేట్ వీడియో చేస్తా. ఎంతమందికి వీజా కావాలో ఈ పని చూసిన తర్వాత. అంటే నేను చేసే పనులు చూస్తున్నారు కదా, అంటే కష్టము, ఏం పెద్ద మనం ఏం పాసి పని చేయడంలే, కష్టంగా ఉంటుంది. కొన్ని పనులు కష్టంగా ఉంటాయి, కాకపోతే వాళ్ళు బాగా చూసుకుంటే మనకి ఇవన్నీ కూడా ఈజీగా అనిపిస్తాయి అన్నమాట. వాళ్ళు బాగా చూసుకోకపోతే ఈ చిన్న పని చెప్పినా కూడా కష్టంగా అనిపిస్తుంది. కావాలంటే ఆ వీజా గురించి మళ్ళీ వీడియో చేస్తా, మీరు ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి. ఇక్కడికి చాలామంది ఎంత పనైనా సరే ఎంత కష్టమైనా సరే చేసుకుందామనే వస్తారు. ఉన్న 1 సంవత్సరం కానీ 2 సంవత్సరాలు కానీ వాళ్ళు ఏ పని చెప్పినా కూడా వాళ్ళతో గిరిగిరి లేకుండా వాళ్ళు పనులు బాగా చూసుకుంటే చేసుకుందామని వస్తారు. కానీ కొంతమందికి ఉల్టా అవుతుంది అనమాట, గిరిగిరి ఉంటుంది, పనులు కూడా ఉంటాయి. నన్ను అయితే బాగా చూసుకుంటారు మా మేడము, వాళ్ళకి తగ్గట్టు నేను కూడా ఉంటాను అనమాట. నేను కూడా ఎంత కష్టమైనా చేసుకుందామని వచ్చిన. ఇంక ఇట్టన్నీ చెప్తూనే ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే చెప్పాలి నాకు కూడా ఈ ఇంట్లో. అప్పుడు నేను అనుకున్నా, కోవిడ్ కన్నా చాలా మేలు కదరా స్వామి, ఈ ఇంట్లో ఏ పని చెప్పడం లేదని. మళ్ళీ పొంగ స్టార్ట్ చేసింది మా మేడం, ఆ పని ఈ పని చెప్పడం. అమ్మయ్య అయిపోయిందిలే. ఎట్టో టైం 11:30 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. ఆ పని అయిపోయింది చూసింది మేడం, ఇప్పుడు ఫోన్ చేసింది బండి స్టార్ట్. తోఫిక్ భాయ్ వాళ్ళ పని మనిషి ఏం చేసిందంటే మొత్తం సామాన్లన్నీ చేస్తుంది. వాళ్ళ మేడం పోయి రంజాను మధ్యలో పోయింది, ఇప్పటికి 2 సార్లు సామాన్లు తీసుకొచ్చారు, మళ్ళీ అయిపోయినాయంట. తోఫిక్ భాయ్ వచ్చి ఏం స్వామి మా పని మనిషి సామాన్లన్నీ చేస్తుంది, దండికి చేస్తుంది, అందుకే అయిపోతున్నాయి అది ఇది అని నా కాడికి వచ్చి చెప్పా. ఇప్పుడు మా మేడం కాడిపోయిందామా చెప్పేదానికి, సామాన్లు అయిపోయినాయి మేడం. వాళ్ళ మేడం చెప్పింటుంది పోయి ఆ మేడంతో మాట్లాడని, అందుకే ఇడిపోయింది. దండికి చేస్తుందమ్మా, దండికి చేస్తుంది. తోఫిక్ బైక్ కూడా ఇంత ఇస్తుంది, అంత ఇచ్చే తినరు ఎవరు. నేను అందుకే చెప్పిన తోఫిక్ బాయ్ నువ్వు కూడా చెప్పాలా, నువ్వు పాతోడివి కదా నువ్వు చెప్పాలా, ఎందుకంటే నీ మీద కూడా రావచ్చు, నువ్వు చెప్పు అని చెప్పిన. అందుకే ఇద్దరు మాట్లాడుకొని ఇప్పుడు మళ్ళీ మా మేడం కాడిపోయిందాము. కరెక్ట్గా ఇప్పుడు 11:32 వద్దాం మేడం ఆడిపోతుందో. మేడం అయితే అరబ్ మాల్కి వచ్చింది, గేట్ నెంబర్ 3. నెంబర్లు కూడా భలే వేసాను, లైట్ సెట్ మొత్తం. దీంట్లోకి అయితే పోయింది మేడం. ఇక్కడ లోపల ఏమేమి ఉంటాయో ఇక్కడ వేసినాడు. స్టోర్సు, ఫుడ్డు, సినిమా, ఏదో ఎంటర్టైన్మెంట్స్ అంట, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ ఏమేమి చేయకూడదు, సిగరెట్ తాగకూడదు, ఇట్లా నిక్కరు డైర్ వేసుకొని తాగకూడదు, కుక్కలు తీసుకొని రాకూడదు, సైకిల్ అదే చిన్నది ఉంటుంది కదా దాన్ని తోలకూడదు, కాళ్ళకి వేసుకొని అది, ఇవన్నీ ఉన్నాయి. ఏమేమి పెట్టకూడదు అనేది, ఏమేమి తీసుకురాకూడదు అనేది ఈ పక్క తీసుకోవచ్చు. పార్కింగ్ అవన్నీ ఉన్నాయి. మొత్తం టైమింగ్ కూడా వేసాను, ఎప్పుడెప్పుడు ఓపెన్ అవుతాయి ఎప్పుడెప్పుడు క్లోజ్ అవుతాయని. ఇక్కడ సైకిల్కి కూడా సపరేట్ పార్కింగ్ ఉన్నది, భలే ఉన్నది. అది కూడా ఒక్కొక్క దాంట్లో పెట్టమని పెట్టినారు, దాంట్లో పెడతారు అంటే ఇక్కడ పెట్టమని దీంట్లో పెట్టినారు. కరెక్ట్గా గాను పెట్టేసి దానికి చైన్ వేసేసాను. మళ్ళీ ఇటన్నీ ఇక్కడ తోలకూడదు, డైరెక్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఇక్కడ పార్కింగ్ దానికి సపరేట్గా. ఈ బండి చూడు భలే ఉన్నది, చిన్న స్కూటీ, మినీ స్కూటీ.
పాతవి కానీ కుల్లబడిపోయినాయి. చూద్దాం, మనం కూడా లోపలికి పోదాం. నేను ప్రతిసారి వచ్చినా కానీ మేడంతో పాటే, కానీ లోపలికి ఎప్పుడు పోదాం. ఇక్కడ ఏడ ఓపెన్ అవుతుందో కూడా తెలియదు. అటు ఉన్నది డోరు. ఎట్ట పోయింది మా మేడం? ఏడ ఓపెన్ అవుతాయి ఇయ్యే? ఇక్కడ ఉన్నది. ఇది ఎగ్జిట్. లోపల పోయేది అట్ట పోవాలేమో. ఓ అమ్మ, చాలా పెద్ద మాల్ గన్స్ అన్నీ, గుడలంగడ్లు, అత్తర్లు అవన్నీ ఉన్నాయి. ఈ పక్క పిల్లలు ఆడుకునేది అత్తర్ షాపు. అవునా, పెద్దది. కానీ లిఫ్ట్ కూడా ఉన్నది ఇక్కడ. గుడలంగడ్లు ఇక్కడ. ఇది చిన్నపిల్లలు, ఇదేమో ఎంటర్టైన్మెంట్ అని పెట్టింది ఆడ. మళ్ళీ ఉన్నది కదా, ఇంత పెద్ద మహల్. ఇది యాపిల్ స్టోర్, యాపిల్కి సంబంధించినవి. మ్యాక్బుక్, ఫోన్స్ అన్నీ ఉన్నాయి, వాచ్లు. ఎంత పెద్ద దాంట్లో మా మేడం ఏడ ఉన్నదో. వెళ్ళిపోతాం మనం, ఎందుకంటే టక్కన వచ్చేస్తాం. మా మేడం లిఫ్ట్లోంచి వచ్చేస్తుంది. ఇలాంటి చోటుకంతా మన ఫ్యామిలీతో రావాలా, బాగుంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మన ఫ్యామిలీ లేదు కాబట్టి మన కళ్ళతో ఆస్వాదించాలంతే. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, కరెక్ట్గా 1:30 అయింది. పెట్రోలు నిన్న చూసిన, సర్లే సాయంత్రం పట్టిద్దామని అనుకున్నా. నేనంతా ఒక పాయింట్లో ఉన్నప్పుడే తిరిగిన. ఇప్పుడు ఒక పాయింట్ కన్నా ఇంకా తగ్గిపోయింది. కరెక్ట్గా ఆ ఉండే పెట్రోల్కి 67 కిలోమీటర్లు దిగుతుంది. మేడం అక్కడి నుంచి చక్కగా ఇంటికి వచ్చింది కాబట్టి సరిపోయింది. లేదంటే ఇంకొక లొకేషన్ పోయింటే ఆడికి కథం మొత్తం రెడ్ లైట్ ఎగిలేసిండు. ఇప్పుడు అందుకే మళ్ళీ మర్చిపోతానేమో అని చెప్పి పెట్రోల్కి డబ్బులు అడిగిన. మళ్ళీ ఇంకా పూర్తిగా మర్చిపోయాను అనుకో, పాయింట్ పడిపోతుంది, పూర్తి కిందికి వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పకముందే నేను పట్టించేస్తున్నా ఫస్ట్ నుంచి. మళ్ళా మా మేడం కూడా చెప్పింది, ఒక పాయింట్ ఉండగానే పట్టించేవి ఇంకే అని. ఎందుకంటే ఇంతకుముందు నేను డ్రైవరు చాలాసార్లు పెట్రోల్ లేకంట జీరో, మొత్తం బండి ఆగిపోయేంత వరకు కూడా తోలిన రోజులు ఉన్నాయంట. అందుకు మా మేడం ముందే చెప్పింది. కానీ నాకు ముందే తెలుసు ఒక పాయింట్ ఉండగానే చెప్తే బెస్ట్ అని. అందుకే నేను ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఒక పాయింట్ ద్వారానే నేను మెయింటైన్ చేస్తాను. ఒక పాయింట్ ఉన్నప్పుడే పట్టించేయడం. ఇంకా మేడం కూడా చెప్పింది. ఈరోజు అయితే పూర్తిగా పాయింట్ కన్నా తగ్గిపోయింది, చూసుకోవాలా. ఇక్కడ కూడా ఒక మామిడికాయ చెట్టు అయితే ఉన్నది. దీనికి కూడా కాయలు భలే కాసిన అయితే, రోడ్డు పైగా ఉన్నాయి, దండిగా ఉన్నాయి కాయలు. మా ఇంట్లో ఉండే చెట్టు కన్నా ఈ చెట్టుకి చాలా ఉన్నాయి కాయలు. నా ఫిట్. ఇక్కడ పెట్రోల్ ఎంత రేట్ అని అడుగుతారు కదా, అయితే రేటు ఉంది చూడు. ఒకటి వచ్చి $2.33 అలాల, ఇంకోటి వచ్చి $2.18 అలాల. దానికి దీనికి అది పవర్ అనమాట. ఇది నార్మల్, రెడ్ కలర్లో ఉండేది పవరు, మామూలు ఉండేది నార్మల్. పవరు రేట్ ఎక్కువ. ఫస్ట్ వచ్చి $2.5 వేసుకున్నా, ఇప్పుడు 25 ఉండదు. ఇంటూ 2 వేసుకున్నా ఎంత, ₹62 అట్ట పడుతుంది అంతే పవరు. ఇంకా నార్మల్ అంతే 60 అట్ట పడుతుంది మన ఇండియా డబ్బులు అయితే. వీళ్ళకి చీప్గా దొరుకుతుంది కాబట్టి ఆ రేటు. అయినా కూడా వీళ్ళు బ్యాటరీ బండ్లు కొంటారు, అదే ఆశ్చర్యం. అన్నానికి పోయినట్టున్నారు, ఒక్కరే ఉన్నారు. ఫుల్లా? ఫుల్ అక్దర్. అయ్యో అక్దర్ అంటే, అక్దర్ అంటే గ్రీన్ అని. 5 रियाल कितना जाएगा? जाएगा 110 ऐसा जाएगा, 115. చూద్దాం ఎంత పడుతుందో. అప్పుడు ఒక పాయింట్ ఉన్నప్పుడు 105 అట్లా పడతా అనేది. ఇప్పుడు నా తెలిసిన 110, 115 అట్లా పడుతుంది అనుకుంటా. దాటిపోయింది. 115 కరెక్ట్గా 115 పట్టింది. 10 రియాలు ఎక్స్ట్రా పట్టింది. ఇంకా పోతుందా? 116 బిల్ దేవు. 116 53 లీటర్లు పట్టింది. ఫుల్ ట్యాంక్ అయిపోయింది.
గిన్నెలు ఏం లేవు. పొద్దున ఒక ప్లేట్ ఉంటే తొవ్వి బేకిచ్చిన, ఖాళీ ప్లేట్ ఒకటి. ఆమె ఆశ్చర్యపోతుంది ఏం లేవని. సార్ ఓకే. ఈరోజు కూరకు పోవాలంట సాయంత్రం మటన్కి. మాఫీ లెబల్ చపాతీ షోయ్. ఓకే థ్యాంక్ యూ. ఓకే. నిన్నటి బిర్యానీ అంటుంది. ఓకే జీ. మటన్కి డబ్బులు ఇస్తుందంట సాయంత్రం మొత్తం. సాకేం బ్రో? ఓకే. شوفي 350 بعدين شراها جوا رجال. اوكي. 5 يعني 7 كيلو كله. 5 لحم مفروم. 2 هذه ميت كيوبس. اوكي. ఓకే. అసరంట సాయంత్రం 4 గంటలకు అట్ట పొమ్మంది. 350 రియాలు ఆయన, అదే మటన్కి 10 రియాలు ఆయనకి. టిప్ అనమాట. నిన్న ఇచ్చింది కదా ఆ బిర్యానీ ఇది. ఈరోజు ఏమో దండికి ఇచ్చింది. దీంట్లో ఒక ముక్క ఉన్నది. ఈ పక్కన ఇచ్చిందిలే చికెను. ఇక్కడ 2 ముక్కలు ఉన్నాయి. పెరుగు ఇచ్చిందో లేదో పెరుగు ఇమ్మన్నా, అందుకు ఇదే పెరుగు ఉండదు అనింది. అంటే క్యార్ వేసింటారు దాంట్లో. అది ఇది సలాడ్ ఇచ్చింది. ఇది తినేసి ఇంకా కొద్దిసేపు ఉండి సాయంత్రం 3 గంటలకు అట్ట బయలుదేరినానంటే 3:30 ఆ టైంలో 4 కల్లా అడిగిపోవచ్చు మటన్ షాప్కి. మళ్ళా వేడి చేసి ఇచ్చిందామా, కాలిపోతుంది. మళ్ళా ఫోన్ చేసింది 3:30 కల్లా బయలుదేరి వెంకి. మళ్ళీ చిన్న మేడం ఆడుకోపోవాలంట, అందుకే 3:40 అవుతుంది. ఇప్పుడైతే బయలుదేరినా. ఆమె అడిగిపోవాలి. ఆమెకు 5:30కి హాస్పిటల్కి అపాయింట్మెంట్ ఉన్నదంట, అందుకు ఇప్పుడే పొమ్మని. ఈ టైంలో స్కూల్ కాడ చూడు ఒక్కరు లేరు, ఖాళీగా ఉన్నది. పొద్దున పూట రోజుసేపు గలగల అని వాళ్ళందరూ ఫ్రీ అయిపోతారు. ఇక్కడ అదే ఖాళీగా అయిపోతుంది రోడ్డు, ఒక్క బండి కూడా ఉండదు. ఈ టైంలో కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది రోడ్డు, ఖాళీగా. ఎంత ఫ్రీగా ఉండదా, ఎవ్వరు లేరు, ఒక పిచ్చుకు కూడా లేదు. ఆ పక్క పోతున్నాయి కానీ ఈ పక్క ఒక్క బండి లేదు, ఖాళీగా ఉన్నది. ఈ రోడ్లో మాత్రం ఖచ్చితంగా ట్రాఫిక్ ఉంటుంది ఏ టైంలో అయినా కూడా. ఈ మాలిక్ రోడ్లో ఇప్పుడు నేను పోయేది వచ్చి హేరా రోడ్ అంటారు దాన్ని, ఇసారా హేరా అంటారు. ముందు పక్క పోయి యూటర్న్ కొట్టినామంటే ఆ ఏరియా అవ్వచ్చు. నిన్న దానికోసం ఏంది బాది ఫిల్టర్ల కోసము నిన్న ఈ ఏరియాకి రావాల్సింది మిస్ అయ్యింది, ఆడే దొరికినాయి. ఇక్కడ మొత్తం షాపులు ఉంటాయి బాగా, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అన్నీ మొత్తం ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. అందుకే ఎక్కువ హేరా రోడ్లో అట్లాంటి మామూలు ఇంటికి కావాల్సిన సామాన్లు దొరుకుతాయని అడిగి పంపిస్తారు. మటన్ షాపులు, చికెన్ షాపులు, బ్యాంకులు అన్నీ ఉంటాయి. ఇక్కడ యూటర్న్ కూడా చాలా డేంజరు. ఇప్పుడు ఇట్ట యూటర్న్ కొట్టి సడన్గా రైట్కి పోవాలంటే ఆ నుంచి వచ్చే బండ్లు ఆపనే బ్రేకే కొట్టరు, సర్రని వస్తారు. చూసుకొని నేను రైట్కి పోవాలా. ఇప్పుడు నేను రైట్కే పోవాలా, ఇక్కడ యూటర్న్ కొట్టి వెంటనే రైట్కి పోవాలా. వస్తూనే ఉంటాయి స్పీడ్గా బండ్లు. మనం జాగ్రత్త చూసుకొని ఆ పక్క దాటుకొని ఒక్కొక్క లైన్ పోవాలా. సర్రని ఒకేసారి వినామంటే అంతే, గుద్దాడు వారేసి. ఒక బండి గుద్దితే 10 బండ్లు వాంచాడు వారింది బండిని, పీసులు చేస్తాయి. ఒక లైన్కి కొద్దిగా టైం తీసుకొని దాటుకోవాలా. ఇప్పుడు రైట్ ఉన్నది, మళ్ళీ ఇట్లా లెఫ్ట్కు ఆ సర్వీస్ రోడ్లో వచ్చే బండ్లు కూడా ఇట్లే లోపలికి రావాలా. అందుకు తలకాయ నొప్పి. ఎట్టోలే మనం దాటేసినాం. వస్తానే ఉన్నాడు నిక్కే. ఇది హేరా స్ట్రీట్. ఇక్కడ మొత్తం మతాములు,
అన్నీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఈ ఏరియాలో. అందుకే ఇది కొద్దిగా బిజీగా కూడా ఉంటుంది ఇక్కడ రోడ్డు. ఇక్కడ ఒకటేదో ఉంటుంది, ఇది ఏందో ఇది రైట్ సైడ్లో ఉన్నది కదా, ఇది ఏందో తెలీదు. మొత్తం ఫ్రూట్స్ పెట్టినాడు పెద్ద. సముద్రం ఇది, సముద్రంలో పడవలో ఫ్రూట్స్. అది కానీ అది ఈ మటన్ షాపు నేను ఎప్పుడు వచ్చినా కన్ఫ్యూజ్. నాకు ఎప్పుడో ఒకసారి వచ్చా కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతా. ఎల్లో కలర్లో బోర్డు ఉంటుంది, ఈడ చాలా ఎల్లో కలర్ బోర్డులు ఉంటాయి. ఈడ రైట్ సైడ్లో ఉన్నదా లేదా పార్కింగ్. ఈడ ఇది ఒక సావు పార్కింగ్ తేడా. ఇదే మటన్ షాపు. ఏం మూసేసినారట, మూసేస్తున్నారే. అరే ముందు ఏమన్నా పార్కింగ్ చేసేసి వాళ్ళ పోదాం, వాడికి నడుచుకుంటా అయినా పోతాం. పాత బండి ఒకటి వస్తుంది చూడు ఇప్పుడు. ఇక్కడ పాత బండి కానీ ఏముండదు చూడు, మొత్తం రీమోడల్ చేసినట్టున్నాడు. జమ్మని ఉన్నది. పోలీస్ ఆయన కానీ ఎవరో భలే ఉంది. అయితే ఓరి ఈడ ఉన్నది పార్కింగ్, పెట్టచ్చు కదా రోడ్ ముండా. ఆడే ఉన్నదా చూద్దాం. అరే ఈడే ఉన్నదా, ఈ సందులో ఉన్నది. బాగా ఇక్కడ పెట్టచ్చు. ఊరి మనల్ని అడిగేదా ఇక్కడ పెట్టా. ఎన్నో పార్కింగ్ లేదు స్వామి, ఇక్కడ పెడతాం. దిగి చూసేది మేలు, ఎందుకంటే వాళ్ళు ఎండ పడుతుందని ఆ మ్యాట్లు ఏమైనా వేసారేమో. అది ఎర్రగా వేసారు గుడ్డ. లేదు మూసేస్తున్నారు. ఎన్ని వచ్చారో ఏమో. ఇక్కడ టైమింగ్ కూడా వేళ చూస్తా. ఇంకొక ఇప్పుడు 4:10 అయింది, 4:30 దాకా చూస్తాము. మనకు పార్కింగ్ దొరికింది కాబట్టి భయంలే. ఆయన వచ్చినాడు, అసలు ఆయన రాలా. ఈయన ఎవరో కొత్త ఆయన. భాయ్ సాబ్ సాకేం బాద్ నుస్సా తెరసనేమో తెరిచినాడు కానీ బాద్ సలా అంట. ఇంకొక అర్ధగంట. 4:35 అయింది. చూద్దాం. ఆయన కూడా వచ్చినాడు, చూసిన మాకు ఇచ్చాయన. భాయ్ సాబ్ హోగా ఇంకా అవ్వలేదంట, రెడీ చేస్తున్నారు. ఈ టైంకి రావాల్సింది నేను అడిగా, ముందే పంపించిందామా. అది 350, అది అషరా. అది అయిపోయినాయి 2 కేసులు. ఈ నుంచి పోయేదానికి ఒక 20 నిమిషాలు పడుతుంది. ఈ లోపల ఆడికి పోగానే ఫోన్ కొడుతుంది, ఎందుకంటే ఆమె 5:30కి అపాయింట్మెంట్ అంట. ఆమె ఆడికి పోవాలో మనకు తెలియదు, ఏ హాస్పిటల్లో. పోయే లోపల ఫోన్ కొడుతుంది నాకు తెలిసి. ఆడాడో సిగ్నల్ ఉంటే ఈడే అయిపోయినాయి బండ్లన్నీ. నేను సిగ్నల్ కాడికి పోవాల్సిన అవసరంలా, ఇక్కడ యూటర్న్ ఉంది, యూటర్న్ కొట్టచ్చు. కానీ ఆ సిగ్నల్ ఆ చక్కగా పోయే బండ్లన్నీ ఆగిపోయింటాయి. అందుకు యూటర్న్ కాడ కూడా ఆగిపోయినాయి బండ్లు. ఈ లైన్ వదలచ్చు కదా యూటర్న్కి. ఈ 2 బండ్లు అట్లా దాటుకున్నాయంటే దాటుకోవచ్చు. రెండే చలో మామ చలో. అబ్బా ఆ పక్క నుంచి యూటర్న్ వచ్చి కొడతాను ఆయన. 2 లైన్లు పెట్టినారు యూటర్న్కి. ఒక లైన్కి గెత్తి లేదంటే ఇంకొక బండి క్రాస్ చేయనైనా. అబ్బా అయిపోయిందిలే, దూరేస్తాం. ముందుగా అమ్మయ్యా అయిపోయింది. ఆయన బతికిచ్చినావు స్వామి. చక్క కొలబాబోదాం. మొత్తం మబ్బులు ఎక్కినాయా భయంకరంగా. భారీగా మబ్బులు ఎక్కినాయి. వాన పడుతుందట. చూసారా ఎంత మబ్బులు వేసినాయో. వాయమ్మో, కారు మబ్బులు చీకట్లు ఉన్నట్టున్నాయి. ఆడ నుంచి అట్ట కూడా తప్పించుకునేలే. ఏడు చూడు ఎంత ఉన్నా ట్రాఫిక్. ఇక్కడ ఇంకా దారుణం. చలో రా నాయనా రా. నువ్వు రా ఇట్రా, నువ్వు రైట్కి రా, నేను లెఫ్ట్కి పోతా. అంతే.
అబ్బో చెప్పలా ఫోన్ వస్తుందనే. హలో لسه ماما يجي عند دوار عند كورة. يعني قريب؟ اوكي لا عند كورة ماما دوار كورة. طيب اوكي اوكي طيب اوكي توصل كلمني. ఓకే చెప్పా. నన్ను టెన్షన్ పెడతారు ఇంకా. ఇక్కడ ఉన్నా అని చెప్పిన, ఈడేమో సిగ్నల్. ఇప్పుడు రెండోసారి ఇది సిగ్నల్. కాకపోతే ఒక్కసారి వదిలినాడంటే చాలా టైం ఇస్తాడు ఇక్కడ. ఇప్పుడు వదిలినంటే వెళ్ళిపోవచ్చు, అంత టైం ఇస్తాడు, చాలా గ్యాప్ ఉంటుంది. అయితే మళ్ళీ పోయే లోపల ఇంకా 20 నిమిషాలు ఉన్నది, వెళ్ళిపోవచ్చు. 5-10 నిమిషాలు ఇంటికాడికి వెళ్ళిపోవచ్చు. ఓకే పో నువ్వు, మేము అక్క వాళ్ళకి సైడ్ ఇచ్చేస్తాం, లేకపోతే అక్క వాళ్ళు మాకు మూతి పెడతారు వెనక పక్క. ఇంకా మెసేజ్ చేయాలి, ఫస్ట్ మటన్ ఇచ్చి మెసేజ్ చేస్తాం, లేకపోతే మటన్ ఇచ్చే లోపల వచ్చేస్తాం బయటికి. అక్కడ పెట్టి బెల్లు కొడతా. వచ్చి తీసుకుంటుంది, తిప్పి పెట్టేస్తా బండి. قول هو هذا صار بانوس يفتح قفل هذا. قول هذا ميم يا ఏమింత లేట్ అంటున్నావా? 4:30 తెలిసినారు, ఏం చేయాలి నేను? ఇంకేం బయటికి పోయి వచ్చిందంటే మళ్ళీ మన డ్యూటీలు అయిపోతాయి. చూద్దాం అడిగిపోతుందో, ఏ హాస్పిటల్ పోతుందో. ఇది కదా పెద్ద కామెడీ అంటే, వచ్చింది బ్యూటీ పార్లర్కి, ఇంకా హాస్పిటల్కి ఏమో అని చెప్పి అదరా వదరా అదరా వదరా వస్తే దీనిలో పోయింది. స్పా స్పా అంట, స్పా. పని మనిషికి ఏం చెప్పింటుంది, నాకు అపాయింట్మెంట్ ఉన్నది 5:30కి అని చెప్పింటుంది. ఆమె ఏమనుకుంటుంది, హాస్పిటల్కి అనుకుని ఉంటుంది ఆమె, డాక్టర్ అపాయింట్మెంట్ అనుకునింది. సలూన్ అపాయింట్మెంట్ అని ఆమెకేట తెలుసా? సలూన్లో కూడా అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు. ఆమె డాక్టర్ అపాయింట్మెంట్ అనుకునింది. నేను అదరా బదరా ఓయమ్మ ఏమైంది ఏమో అని పరిగెత్తుకుంటా ఆ ట్రాఫిక్లో మా పాండ్రా అని వాళ్ళని తిట్టినా. తీరా వచ్చి చూస్తే ఆమె హాస్పిటల్ ఇది. ఇది కదా పెద్ద ఫా, ఇది పెద్ద ఫా. 5:30కి వచ్చినాం కరెక్ట్గా, 5:34 దగ్గరే ఇది మాకు. అందుకే ఆమె టెన్షన్ వల్ల. ఈ నుంచి 8-9 అవుతుందిలే ఈజీగా. వద్దాం ఎప్పుడు వచ్చదో. బా వాన కూడా స్టార్ట్ అయింది, పడుతుంది చినుకులు. సరే ఇప్పుడు స్టార్ట్ అయింది. పడు ముద్దగా వాంచాడు వారేసామి, చల్లబడిపోవాలి మొత్తం. దాడేం పడతా ఉన్నట్టున్నది, మొత్తం భారీగా మబ్బులు వేసినాయి. నిన్న పెట్టిన వీడియోలో నేను ఫిల్టర్లు తీసుకొచ్చినా కదా, అవి మొత్తం ఎన్ని తీసుకొచ్చినా, అవి మొత్తం ఎంత అయినాయో కామెంట్ చేసేయండి. ఇప్పుడే ఇంటికి వచ్చినాము, కరెక్ట్గా 8:05 అయిపోయి. ఏమో డ్యూటీ కూడా అయిపోయింది. ఏమో డ్యూటీ అయిపోయిందంటే నా డ్యూటీలు కూడా అయిపోయినట్టే. రేపు పొద్దువాల తీరిపోతుందిలే, పొద్దున్నే లేయాలా. ఎందుకంటే ఈ బండి అంతా గబ్బు అయిపోయినది, మస్కలు ఉంది. ఇంకా మా మేడం బండి కడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది కిందనే, అది షెడ్లోనే ఉన్నది. ఆ బండి కడగాలి, ఆ పిల్లోడిది, అది బయట ఉంది, దానిపైన కూడా వాన చినుకులు పడి ఉంటాయి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గుడ్ నైట్.